హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్ ఆయిల్ హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకోండి. ఫస్ట్ మనం మటన్ ముక్కలని కుక్కర్లో ఉడకబెడుతున్నాం. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని అంతా ఒకసారి స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. ఒక 4 to 5 విజిల్స్ పెట్టేయండి చాలు. ఇప్పుడు ఒక 2 ఎర్రగడ్డ, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టుకోండి. బిర్యానీ స్పైసెస్, బిర్యానీ ఆకు, ఫ్రైడ్ ఆనియన్స్, కసూరి మేతి, కారం పొడి, సాల్ట్, బిర్యానీ మసాలా, మటన్ మసాలా, నెయ్యి అండ్ దావత్ బాస్మతి రైస్. ఇప్పుడు బిర్యానీ పాట్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి హీట్ చేసుకోండి. అలాగే ఒక 3 స్పూన్స్ ఆయిల్ కూడా హీట్ చేసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకోండి, బాగుంటుంది బిర్యానీలోకి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు బిర్యానీ ఆకు అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని అంతా స్పూన్తో కలుపుకోండి బాగా. ఎర్రగడ్డలన్నీ బాగా రోస్ట్ అవ్వనివ్వండి. ఇంకో గిన్నె తీసుకొని అందులో దావత్ బాస్మతి రైస్ 2 టైమ్స్ వాష్ చేసి మళ్ళీ వేరే వాటర్ పోసి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డలన్నీ బాగా మగ్గిపోయాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి అండ్ కొత్తిమీర కలిపిన పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకోండి. సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి మనము ఎండుమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకున్నాం కారం పొడి బదులుగా. ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది టేస్ట్. అలాగే బిర్యానీ మసాలా ఒక 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి అండ్ మటన్ మసాలా. ఇప్పుడు ఇవన్నీ బాగా రోస్ట్ చేసుకోండి. స్పూన్తో మిక్స్ చేసుకోండి, అంతా మసాలాస్ అన్నీ పట్టేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక 1 కప్ పెరుగు యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర ఆకు కడిగి అండ్ కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న మటన్ ముక్కలన్నీ వేసేసుకోండి.
అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేయండి స్పూన్తో. మనం మటన్ బాయిల్ చేసుకున్న వాటర్ని ఆ బాస్మతి రైస్లోకి వేసేసుకొని బాయిల్ చేసుకోండి. టేస్ట్ సూపర్గా వస్తుంది. చూసారుగా బాస్మతి రైస్ కూడా కుక్ అయిపోయింది ఒక 70%. ఇప్పుడు అదంతా దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొద్దిగా కొత్తిమీర, రెడ్ ఫుడ్ కలర్ కలిపిన వాటర్ కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి దమ్ పెట్టండి. ఒక 15 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో మటన్ బిర్యానీ. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.